గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచి వన్ టైం వయో పరిమితి సడలింపు కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, అయితే ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం ఏర్పడడం, నియామక ప్రక్రియలు ఆలస్యం కావడం వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అనేక సంవత్సరాలుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, దీనివల్ల అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, సభ్యులు రామరాజు, సతీష్, బి సుభాష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు చేస్తాము. ఈ రాష్ట్రంలో 8 సంవత్సరాలు బట్టి గ్రూప్ 1 ఉద్యోగాలు లేవు, గ్రూప్ 2 ఉద్యోగాలు లేవు, గ్రూప్ 2 ఉద్యోగాలు లేవు. మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగుల వైపు చూడడం కూడా మానేశారు. ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి అరాకొరా ఉద్యోగాలతో ఈ రోజు నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 అభ్యర్థులు మాకు ఒక్క అవకాశం కల్పించండి, వన్ టైం సెటిల్మెంట్, మేము ఉద్యోగం కొట్టుకుంటాము, నెక్స్ట్ ఇయర్ మాకు అవకాశం కల్పించండి, ఈ ఒక్కసారి మాకు 47 సంవత్సరాలు వయోపరిమితి పెంచండి అని చెప్పి మంత్రి లోకేష్ గారికి వేడుకుంటున్నారు. మేము అఖిల భారత యువత సమైక్య తరఫున మేము ఒకటే కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. ఆనాడు మీరు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ అయితేమి, పవన్ కళ్యాణ్ ఏమేమిటి, మేము నిరుద్యోగులను ఆదుకుంటాము, ఈ రాష్ట్రంలో పూర్తిగా నిరుద్యోగ వైపు ఉంటాము, ఈ రోజు నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. లేనేళ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవై మాధ్యమంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాం.